నేను చాలాసార్లు అడుగుతాను, ఎందుకు నేను అంత కుదించుకోవాల్సి వచ్చింది, పరిమితం చేసుకోవాల్సి వచ్చింది అంటే, నేను 2019లో 2014 నాకు అనుభవం లేదు. అంతకుముందే 2009లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ టైమ్ ఐ వాంట్ టు లెర్న్ హౌ టు హ్యాండిల్ అ పార్టీ. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు రన్ ఎ పార్టీ. ఒక డాక్టర్ చదివి, ఎండి చదివి ఒక స్పెషలిస్ట్ అవ్వాలంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదవాలి. అలాంటిది ఒక పాలిటీషియన్ ఏమవ్వకుండానే కూర్చోబెట్టి పార్టీ పెట్టి అయిపోద్ది ఎలా అని నాకు నేను నేర్చుకున్నాను. పాలిటిక్స్ నడపటం, వ్యవస్థ నడపటం, మనుషులు మాట్లాడటం, తిట్టించుకోవటం, ఎదురుదాడి ఎదురుకు కౌంటర్స్ ఇవ్వటం. నువ్వు వస్తే ఎంత చండాలంగా ఉంటుందంటే, నీ ఇంట్లో ఆడబిడ్డలను కూడా మేము ఇంత నీచంగా మాట్లాడతాం. మన సంస్కారం వాళ్ళ మనుషులు ఎవరిని అనడానికి ఒప్పుకోదు. ఇవన్నీ తట్టుకొని ఇప్పుడు నన్ను తిడుతుంటే నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే, రాటు తెలిపోయింది నాకు, లోపల స్పందన పోయింది నాకు. అంటే ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే. మన ఈ మధ్యన విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు, నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం, విశ్లేషణ వేరు. హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు ఎప్పుడు. పలానోళ్ళు చెప్పారు నాకు, అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ, నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది బయట. కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే, ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగు, అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క.